భారతీయ తెలుగు ప్రజలందరికీ నమస్కారం. అట్లస్ షగడ్ చాప్టర్ 3 శిఖరం లోయ. సో ఇంగ్లీష్లో ద టాప్ అండ్ ద బాటమ్. పద్నాలుగేళ్ల వయసు ఉన్న ఒక వ్యక్తి తన తోటి స్నేహితుడితో, నేను పెద్దయ్యాక నా లక్ష్యం ఇది, నేను ఇది అవ్వబోతున్నాను, నేను ఇది ఖచ్చితంగా అయి తీరుతాను అని చాలా స్పష్టంగా తన యాంబిషన్ గురించి చెప్తుంది. ఆ పక్కనున్న వ్యక్తి అది విని చాలా ఆశ్చర్యపోతాడు. ఆ 14 సంవత్సరాల వయసులోనే తనకంత స్పష్టత, తానేం చేయగలదు, తానేం చెయ్యాలి అనే ఒక స్పష్టత వచ్చింది. తన యాంబిషన్ ఏంటంటే, నేను రైల్వే కాంటినెంటల్ డిపార్ట్మెంట్ని ఆపరేట్ చేయాలి, దానికి CEO అవ్వాలి అని తన లక్ష్యాన్ని నిర్దేశించుకొని 14 సంవత్సరాల వయసున్నప్పుడే ఆ రైల్వే డిపార్ట్మెంట్లో చిన్న చిన్న పనులు చేయటం మొదలుపెట్టింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, డేగి ట్యాగర్ట్. ఈ డేగి ట్యాగర్ట్ ఈ విషయం, తన యాంబిషన్ చెప్పింది ఎవరికంటే ఎడ్డీ విల్లర్స్. ఎడ్డీ విల్లర్స్ అనే వ్యక్తి డేగ్ని ట్యాగర్ట్ యొక్క స్నేహితుడు చిన్నప్పటి నుంచి. తాను ట్యాగర్ట్ ట్రాన్స్ కాంటినెంటల్ అనే సంస్థలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న ఒక నమ్మకమైన ఉద్యోగి. సో డేగి ట్యాగర్ట్, ఎడ్డీ విల్లర్స్ ఇద్దరు స్నేహితులు. సో తన స్నేహితుడికి తన లక్ష్యం గురించి చెప్పింది. అనుకున్నట్టుగానే చిన్న వయసు నుంచి రైల్వే డిపార్ట్మెంట్లో చిన్న చిన్న పనులు చేయటం, క్యాంటీన్లో పనులు చేయటం, తర్వాత ఆపరేషన్ డిపార్ట్మెంట్లో పనులు చేయటం, ఇలా తాను చేయటం మొదలుపెట్టి అసలు రైల్వే వ్యవస్థలో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, ఒక రైల్వే లైన్ నడపాలంటే అసలు ఎక్విప్మెంట్ ఏం అవసరం, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలి, ఒక రైల్వే లైన్ వేయటానికి ఏ ఏ మెటీరియల్స్ కావాలి, ఏ మెటీరియల్స్ వాడితే బాగుంటుంది, దేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడితే ప్రజలు సౌకర్యవంతంగా ప్రయాణం చేస్తారు, ఆ ప్రయాణం వల్ల వాళ్ళ జీవితం సుఖవంతంగా ఉంటుంది, దాని ద్వారా మన డిపార్ట్మెంట్కి కూడా లాభం వస్తుంది. ఇలాంటి విషయాలన్నీ కనుక్కొని తాను స్వచ్ఛందంగా పనిచేసి 30 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి డేగి ట్యాగర్ట్ ట్రాన్స్ కాంటినెంటల్ అనే సంస్థకి ఆపరేషనల్ ఇంజనీర్ అవుతుంది. ఇంజనీర్ అయినాక తాను ఏదైతే కలగన్నదో చిన్నప్పటి నుంచి, ఈ ఉద్యోగంలో నేను ఉండాలి, ఈ ఉద్యోగంలో నేను నా జీవితాన్ని అంకితం చేయాలి అని అనుకున్నదో, తన ఆఫీసులో కూర్చొని, ఆ ఆఫీసుకి తను కూర్చున్న డెస్క్కి ఎదురుగా ఒక కిటికీ ఉంటే ఆ కిటికీలోంచి ఆ రైల్వే జోన్ దగ్గర ఒక లైట్లు వెలుగుతూ ఉంటే ఆ లైట్లను చూసి ఇదే కదా నేను కోరుకున్న జీవితం అని తను ఆలోచిస్తూ ఉంటుంది. అయితే తాను అనుకున్న జీవితం ఇదే, తాను కలగన్న లక్ష్యం ఇదే, ఈ లక్ష్యానికి వచ్చాను, కానీ నేను అనుకున్నట్టుగా పని చేయలేకపోతున్నాను, నాకేదో అడ్డుపడుతుంది, నాలో ఉన్న సృజనాత్మకత, నాలో ఉన్న ప్రొడక్టివిటీ అనుకున్న రీతిలో నిర్వహణ చేయటానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి నన్ను ఏదో శక్తి ఆపుతుంది, అడ్డుపడుతుంది అని చాలా నిరాశగా ఉంటుంది. తాను అనుకున్న పని చెయ్యటానికి అవకాశం లేకుండా, తాను అనుకున్న రీతిలో తన లక్ష్యం వైపు ఆనందంగా వెళ్ళే వీలు లేకుండా చేస్తున్న వ్యక్తి ఎవరంటే జేమ్స్ టాగర్ట్ ఎవరో తెలుసు, డేగ్ని ట్యాగర్ట్కి సొంత అన్న. ఈ ట్యాగర్ట్ ట్రాన్స్ కాంటినెంటల్ సంస్థని స్థాపించింది ఎవరంటే
డేగీ ట్యాగర్ట్, జేమ్స్ ట్యాగర్ట్ వాళ్ళ నాన్న, అతని పేరు ట్యాగర్ట్, నథానియేల్ ట్యాగర్ట్. అతని పేరు మీదనే ఈ సంస్థకి ట్యాగర్ట్ ట్రాన్స్ కాంటినెంటల్ అనే పేరు వచ్చింది. వాళ్ళ నాన్నగారు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి, ఆ నిరుపేద కుటుంబంలో నుంచి ఎవరి సహాయ సహకారాలు లేకుండా శాసనసభ్యులను కానీ, పార్లమెంటు సభ్యులను కానీ, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి విరాళాలు ఇవ్వండి, చందాలు ఇవ్వండి అని దేహి అనకుండా, ఎవరెవరైతే సంపన్నులు ఉన్నారో, డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన ప్లాన్ని, తను ఏం చేయాలనుకుంటున్నాడో తన ఎగ్జిక్యూషన్ని ప్రజెంట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ తీసుకొచ్చి వాళ్ళని స్టేక్ హోల్డర్స్ని చేసి ట్యాగర్ట్ ట్రాన్స్ కాంటినెంటల్ అనే ఒక రైల్వే సంస్థని స్థాపించాడు. ఆ రైల్వే సంస్థ ప్రజల నుంచి చాలా ప్రశంసలు పొందింది. తాను ఒక్కడిగా సామ్రాజ్యాన్ని సృష్టించి, ఎంతో సంపదని సృష్టించి, ఈ ట్యాగర్ట్ ట్రాన్స్ కాంటినెంటల్ అనేది మొత్తం న్యూయార్క్ నగరంలోనే చాలా బెస్ట్ రైల్వే ట్రాన్స్పోర్ట్ లైన్గా గుర్తింపు పొందింది. అయితే ఆ పేరుని ఎలా అయినా నిలబెట్టాలి అని తన కూతురు చిన్నప్పుడే 14 సంవత్సరాల వయసులోనే కలగంటుంది, తన నాన్నగారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని. అయితే అనుకున్నట్టుగా వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత, కాలం చేసిన తర్వాత, వంశపారంపర్యంగా వచ్చే హక్కుల ద్వారా, పెద్దవాడు కాబట్టి, మగపిల్లవాడు కాబట్టి అతని కొడుకుకి ఇచ్చారు వైస్ ప్రెసిడెంట్ పదవి, జేమ్స్ ట్యాగర్ట్కి. ఆడవాళ్ళకి పదవి ఇవ్వకూడదు, ఆడవాళ్ళకి ఇంత పెద్ద పోస్టులు ఉండకూడదు అనే ఒక కారణంతో తన అన్నకి ఇస్తారు, జేమ్స్ ట్యాగర్ట్కి. డేగ్నీ ట్యాగర్ట్ తనకు దొరికిన పని ఏదో చేసుకుంటూ ఒక ఎంప్లాయీగా, సెక్రటరీగా ఆ డిపార్ట్మెంట్లో చివరికి తన ఆపరేషనల్ ఇంజనీర్ అవుతుంది. ఇది స్టోరీ యొక్క ప్రజెంట్ రన్నింగ్ స్టేట్. అయితే ఇలా రన్ అవుతూ ఉండగా ఒక 2 కాంట్రాక్ట్స్ వీళ్ళ దగ్గరకు వస్తాయి. మొట్టమొదటి కాంట్రాక్ట్ ఏంటంటే శాన్ సెబాస్టియన్ లైన్. శాన్ సెబాస్టియన్ అనేది ఆ కాంట్రాక్ట్ యొక్క పేరు. ఏంటి శాన్ సెబాస్టియన్ అంటే, అమెరికా దేశానికి పక్కనే ఆనుకొనున్న మెక్సికో అనే దేశం నుంచి అమెరికా దేశానికి మధ్యలో వేసే రైల్వే లైన్ యొక్క ప్రాజెక్ట్ని శాన్ సెబాస్టియన్ లైన్ అని అన్నారు. దీన్ని సమర్థిస్తుంది ఎవరు అంటే జేమ్స్ ట్యాగర్ట్ అండ్ జేమ్స్ ట్యాగర్ట్ యొక్క స్నేహితులు. ఈ విషయాన్ని డేగ్నీ ట్యాగర్ట్కి చెప్పినప్పుడు డేగ్నీ ట్యాగర్ట్ అంటుంది, ఇది చాలా అనవసరమైన పని. ఇప్పుడు అసలు ఇది మీరు ఎందుకోసం చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు అంటే జేమ్స్ అంటాడు, ఇది మనం మెక్సికో ప్రజల బాగు కోసం, మెక్సికో ప్రజల యొక్క ప్రగతి కోసం, అభివృద్ధి కోసం మనం చేస్తున్నాం అంటాడు. అప్పుడు డేగ్నీ అంటుంది, పరాయి దేశమో, పక్క దేశమో, లేకపోతే నీ పొరుగు దేశమో ప్రజల శ్రేయస్సు తర్వాత విషయం. ముందు అసలు నువ్వు నడుపుతున్న ఈ ట్యాగర్ట్ ట్రాన్స్ కాంటినెంటల్ రైల్వే వ్యవస్థలో కొన్ని లైన్లు చాలా దరిద్రంగా ఉన్నాయి, కొన్ని లైన్లు చాలా అసమర్థవంతంగా పనిచేస్తున్నాయి, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముందు అసలు దీని గురించి కదా నువ్వు ఆలోచించాల్సింది. ఏదైతే నీ చేతిలో ఉందో ముందు దాన్ని పర్ఫెక్ట్గా నువ్వు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత, ముందు ప్రజెంట్ నడుస్తున్న లైన్ల ద్వారా మనకు చాలా నష్టం వస్తుంది, ఆ నష్టాన్ని మనం ముందు భర్తీ చేసిన తర్వాత, ఆ నష్టాన్ని మొత్తాన్ని భర్తీ చేసి తిరిగి నువ్వు లాభాలు పొందితే ఆ లాభాల ద్వారా నువ్వు కొత్త ప్రాజెక్టుల్ని చేపట్టాలి. కానీ ఆల్రెడీ నష్టాల్లో ఉన్న మన సంస్థకి మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ని తీసుకొచ్చి, అది మనకు సంబంధం లేని ప్రాజెక్టు, ఎవరో ప్రజల శ్రేయస్సు కోసం అని చెప్పి చేస్తున్న ప్రాజెక్టు, దీనికి ముడిసరికి ఎక్కడి నుంచి వస్తుంది? ఇంత నష్టాల్లో నడుస్తున్న మన సంస్థకి ఇప్పుడు ఇంత డబ్బు నువ్వు అప్పు తీసుకొచ్చి పెట్టడం ఎంతవరకు కరెక్టు అని డేగ్నీ వాళ్ళ సొంత అన్నతో పోరాడుతుంది. కానీ జేమ్స్, నువ్వు ఆడపిల్లవి, నీకేం తెలీదు, నాకన్నా చిన్నదానివి, నీకే అంతా తెలిసినట్టు మాట్లాడొద్దు అని చెప్పి తను ఒక జెండర్ డిఫరెన్స్, యారగెన్స్ అనండి, లేదంటే
యాటిట్యూడ్ డిఫరెన్స్ అనండి, ఆలోచించే పర్స్పెక్టివ్ అనండి, తన ప్రపోజల్ని ఒప్పుకోడు. సో ఈ టైంలో కరెక్ట్గా డేగ్ని జేమ్స్ దగ్గర నుంచి డిస్కరేజ్ అయ్యి బయటికి వెళ్ళిపోయి తన గదిలో ఉండి ఆలోచిస్తుంది. అసలు ఈ శాన్ సెబాస్టియన్ ప్రాజెక్టు జేమ్స్ తీసుకున్న నిర్ణయం, కానీ ఈ జేమ్స్ ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనక ఎవరో ఉన్నారు అని ఆ వ్యక్తి గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. ఆ వ్యక్తి గురించి తన యొక్క ఆలోచించడం మొదలుపెట్టి ఆ వ్యక్తి ద్వారానే జేమ్స్ అసలు ఈ నిర్ణయం తీసుకున్నాడు అని చెప్తుంది. అని ఆలోచించుకుంటూ ఉంటుంది తన డెస్క్ దగ్గర ఉండి. ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి గురించి డేగ్ని అసలు ఎలా ఆలోచించింది అనేది ఐన్ ర్యాండ్ గారు ఒక పర్టికులర్ స్క్రీన్ ప్లేలో రాస్తుంది. అసలు అది ఎంత అల్టిమేట్గా ఉంటుందంటే, అది లైన్ టు లైన్ మీకు ఇప్పుడు చెప్తాను నేను. ఎప్పుడైతే జేమ్స్తో విభేదించి డేగ్ని బయటకు వచ్చి అసలు ఈ శాన్ సెబాస్టియన్ లైన్ వేయటానికి శ్రీకారం చుట్టడం కానీ, ఈ శాన్ సెబాస్టియన్ లైన్ యొక్క నిర్ణయం కానీ చాలా చెత్త నిర్ణయం ఇది. ప్రస్తుతం నడుస్తున్న ఒక సంస్థలో, ప్రస్తుతం నడుస్తున్న మన కంపెనీలో ఉన్న నష్టాలని భర్తీ చేయాల్సి ముందు మన యొక్క ఎక్విప్మెంట్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బెటర్గా చేసిన తర్వాత వీ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్. కానీ అసలు ఉన్నదే సరిగ్గా లేనప్పుడు మళ్ళీ కొత్తది, దట్టు అది ఇప్పుడు యాక్సెప్టబుల్ లేని సిచ్యువేషన్లో ఎవరో మెప్పు, ఎవరో ప్రగతి అని ఆలోచిస్తూ వెళ్ళటం అనేది ఎంత మూర్ఖత్వం అని తాను చాలా సీరియస్ అవుతుంది. సో అదే కోపంలో వెళ్ళి తన డెస్క్ దగ్గర ఉండి అసలు దీనికి అంతటికి కారణం ఒక వ్యక్తి ఉన్నాడు, అతని ప్రోద్బలం వల్లనే జేమ్స్ ఇదంతా చేస్తున్నాడు, అసలు ఆ వ్యక్తి గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. సో ఇక్కడ ఐన్ ర్యాండ్ గారు ఆ పర్టికులర్ పేర ఎట్లా రాస్తారంటే, జేమ్స్ టేగట్ విధాన నిర్ణయాలలో మొదటిది శాన్ సెబాస్టియన్ లైన్ నిర్మాణం. అందుకు బాధ్యులు చాలామంది ఉన్నారు, కానీ ఆ ప్రయత్నం మొహం మీద అడ్డంగా రాసి ఉన్నట్టు ఒక పేరు కనపడుతుంది డేగ్నీకి. తాను ఎక్కడ చూసినా ఇతరుల పేర్లు చెరిపేస్తూ ఆ పేరే కనిపిస్తుంది. 5 సంవత్సరాల సంఘర్షణకి, మైళ్ళ కొద్దీ వృధా అయిన ట్రాక్కి, టేగట్ ట్రాన్స్ కాంటినెంటల్ నష్టాన్ని నమోదు చేస్తున్న కాగితాలకి అడ్డుగా ఉన్న పేరది. మానని గాయం నుంచి సన్నగా కారుతున్న ఎర్రటి ద్రవంలాగా ఉందా పేరు. ప్రపంచంలో మిగిలి ఉన్న ప్రతి స్టాక్ ఎక్స్చేంజ్ టిక్కర్ టేపు మీద నిలబడి ఉన్నట్టు కనిపిస్తుంది ఆ పేరు. రాగి లోహాన్ని కరిగిస్తున్న కొలుముల ఎర్రటి వెలుగులో కనిపించే చిమ్నీల మీద ఉన్నట్టు కనిపిస్తుంది ఆ పేరు. వదంతులతో కూడిన పత్రికల పతాక శీర్షికల్లో నిలబడి ఉన్నట్టు శతాబ్దాల ఉన్నత వంశ చరిత్రలను రాసిన మేక చర్మపు కాగితాల మీద ఉన్నట్టు ఉంది ఆ పేరు. నాకు నెక్స్ట్ వచ్చే లైను చాలా వండర్ఫుల్గా అనిపించింది, అల్టిమేట్ అసలు ఈ నెక్స్ట్ లైను. 3 ఖండాల స్త్రీల పడక గదులలోని పువ్వులకు అతికించి ఉన్న కార్డుల మీద ఉన్నట్టు ఆ పేరే కనిపిస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఐన్ ర్యాండ్ అంటే ఆ ఊహ, ఆ ఎక్స్ప్రెషన్, ఆ పొయిట్రీ ఇన్ సింపుల్ వే, in practical way, in executable way, in normal English, in using normal words. చాలామంది పుస్తకం చదివేటప్పుడు కొన్ని పేరాలు టక్ మనం వదిలేసి ఎక్కడికో వెళ్తారు, వాళ్ళకి ఏదో కన్వర్సేషన్ కావాలి ఇమీడియట్గా. ఇట్ వోంట్ వర్క్ లైక్ దట్. అట్లా వర్క్ అవ్వదు ఎప్పుడు కూడా. ఒక ఫిలాసఫీ కానీ, ఒక పుస్తకం కానీ చదివేటప్పుడు ఆ మొత్తం స్టార్టింగ్ ఎట్లా ఓపెన్ అయింది, మిడిల్లో ఎట్లా ప్రాసెస్ అయింది, ఎండింగ్లో ఎట్లా క్లోజ్ అయింది, ఆ కన్వర్జేషన్ అనేది స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి రావాలి నువ్వు. అంతేగాని సడన్గా కన్వర్జేషన్ కోసం వెతుక్కుంటూ ఆమె ఎట్లయితే ఒక సీన్ని టేకప్ చేసిందో ఆ స్టార్టింగ్ ప్రాసెస్ మొత్తాన్ని మర్చిపోయి నువ్వు వెతికితే యూ వోంట్ గెట్ దట్ ఫీల్. ఇప్పుడు ఈ పర్టికులర్ పేరా ఉంది. ఈ పేరా చాలామంది పుస్తకం చదివేటప్పుడు జేమ్స్ టేగట్ విధాన నిర్ణయాలలో మొదటిది శాన్ సెబాస్టియన్ లైన్ నిర్మాణం ఇట్లా చదువుతారు. యాక్చువల్గా అట్లా చదవకూడదు. అది చదివేటప్పుడు ఏదైతే కోపంతో డేగ్ని తన రూమ్లోకి వచ్చిందో, ఆమె యొక్క కోపం ఇంటెన్షన్తో ఆమె గదిలోకి వచ్చి నిలబడి
ఆలోచిస్తూ ఉంది కిటికీలోంచి అట్లా చూసి. ఏమని? జేమ్స్ టేగట్ విధాన నిర్ణయాలలో మొదటిది శాన్ సెబాస్టియన్ లైన్ నిర్మాణం. అందుకు బాధ్యులు చాలామంది ఉన్నారు. కానీ ఆ ప్రయత్నం మొహం మీద అడ్డంగా రాసి ఉన్నట్టు ఒక పేరు కనబడుతుంది డేగ్నీకి. తాను ఎక్కడ చూసినా ఇతరుల పేర్లు చెరిపేస్తూ ఆ పేరే కనిపిస్తుంది. రాగి లోహాన్ని కరిగిస్తున్న కొలుముల ఎర్రటి వెలుగుల్లో కనిపించే చిమ్నీల మీద ఉన్నట్టు కనిపిస్తుంది. వదంతులతో కూడిన పత్రికల పతాక శీర్షల్లో నిలబడి ఉన్నట్టు, శతాబ్దాల ఉన్నత వంశ చరిత్రలను రాసిన మేక చర్మపు కాగితాల మీద ఉన్నట్టు, 3 ఖండాల స్త్రీల పడక గదులలోని పువ్వులకు అతికించి ఉన్న కార్డుల మీద ఉన్నట్టు ఆ పేరు కనిపిస్తుంది. ఫ్రాన్సిస్కో డి ఆంకోనియా, అది ఆ పేరు. ఇది యాక్చువల్గా రివీలింగ్ అంటే ఇదన్నమాట. ఫ్రాన్సిస్కో డి ఆంకోనియా, ఇదే అతను. ఈ ఫ్రాన్సిస్కో డి ఆంకోనియా అనే పేరుని ఎక్స్ప్లెయిన్ చేయడానికి 9 లైన్లు రాశారు ఐన్ ర్యాండ్ గారు. ఈ 9 లైన్లు మీరు చదవకుండా డైరెక్ట్గా ఫ్రాన్సిస్కో డి ఆంకోనియా డేగ్నీతో ఏం మాట్లాడాడు, జేమ్స్తో ఏం మాట్లాడాడు అనే కన్వర్జేషన్కి వెళ్తే నీకు ఆ టేకప్ ఉండదు. అంటే యు ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇంటూ ద ఫిలాసఫీ. ఇప్పుడు ఈ మాత్రం చెప్పడానికి ఫిలాసఫీ ఈ రోజులో ప్రతి ఓడు మాట్లాడుతున్నాడు. యూట్యూబ్ ఓపెన్ చేసి షార్ట్స్ కొడితే అసలు అల్టిమేట్, అసలు మైండ్ తిరిగిపోద్ది ఒక్కొక్కటి. అసలు యూ హ్యావ్ టు బి ఫాలోడ్ దిస్ 10 రూల్స్ టు స్టే హ్యాపీ ఇన్ ద లైఫ్, డోంట్ ట్రస్ట్ ఎనీవన్, డోంట్ బిలీవ్ ఎనీవన్, బీ పాజిటివ్. ఎంత చెప్తున్నారు అసలు ఒక్కొక్కడు. అసలు నోరు తెరిస్తే ఒక్కొక్కడు అల్టిమేట్గా చెప్తున్నాడు. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ దోస్ అండ్ ఐన్ ర్యాండ్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ దోస్ అండ్ ఫెడ్రిక్ నీషే? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ దోస్ అండ్ సమ్ అదర్ గ్రేట్ ఫిలాసఫర్స్? ఎస్పెషల్ ఐన్ ర్యాండ్కి డిఫరెన్స్ ఏంటంటే, అసలు ఆ లాస్ట్ లైన్ ఏంటి? 3 ఖండాలు. ఖండం అంటే కాంటినెంట్, దేశాలు కూడా కాదు. 3 ఖండాలలోని 3 ఖండాల అమ్మాయిల పడక గదులలోని మల్లె పువ్వుల మీద కార్డు ఉంటే ఆ కార్డు మీద తన పేరు ఉన్నట్టుగా ఉందంట, అతని పేరు. దట్ ఈస్ వాట్ సిగ్నేచర్ అని చెప్తుంది ఇండైరెక్ట్గా. అంటే అంత ఇంపాక్ట్ ఉంది అతని పేరు, అతను చూపించిన ఇంపాక్ట్ అంత ఉంది. ఈ శాన్ సెబాస్టియన్ లైన్కి అతను చేసిన కృషి అంత ఉంది. అతని వల్లనే ఈ శాన్ సెబాస్టియన్ లైన్ ప్రాజెక్టు జేమ్స్ టేకప్ చేశాడు. అంటే అంత పవర్ఫుల్ అతన్ని చెప్తుంది. ఎవరు ఈ ఫ్రాన్సిస్కో డి ఆంకోనియా? ఈ ఫ్రాన్సిస్కో డి ఆంకోనియా అనే వ్యక్తి బిలీనియర్, అమెరికా దేశంలో ఒక పెద్ద బిలీనియర్. ఎలా? డేగ్నీ టాగట్, జేమ్స్ టాగట్ వాళ్ళ నాన్నగారు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి తనదైన ధ్యేయంతో ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడకుండా తన క్రియేటివిటీతో, తన విజన్తో, తన ప్రొడక్టివ్ స్టైల్తో సంపదను సృష్టించి ఉన్నతుడయ్యాడో ఆ స్టైల్లో అవ్వలేదు ఇతను. డబ్బున్నవాడు ఫ్రాన్సిస్కో డి ఆంకోనియా. ఇతనికి వంశపారంపర్యంగా ఆస్తులు వచ్చాయి. వంశపారంపర్యంగా ఒక రాజుల వంశానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి ఆస్తి ఇతనికి సంక్రమించింది. కొన్ని రాగి గనులు, కాపర్ గనులు కొన్ని ఇతనికి వచ్చాయి. వాటి ద్వారా అతను అన్నిట్లో బిజినెస్ చేసుకుంటూ ఒక అన్ప్రొడక్టివ్ వేలో, నాన్ క్రియేటివ్ వేలో గొప్పవాడయ్యాడు. దట్ ఈజ్ వాట్ డి ఆంకోనియా. అతని గురించే డేగ్నీ టాగట్ తన రూమ్లో ఆలోచిస్తూ ఉండగా అసలు దీని అంతటికి కారణం వీడు కదా అని ఆలోచించి, సరే నేను చేయగలిగింది ఏం లేదు అని చెప్పి ఆలోచించి వెళ్ళిపోతుంది. దాని తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఎవరిని చేయాలి? టాగట్ ట్రాన్స్కాంటినెంటల్ సంస్థకి అని ఒక ప్రపోజల్ వస్తుంది నెక్స్ట్. అయితే అప్పుడు డేగ్నీ అడుగుతుంది, నన్ను చేయండి వైస్ ప్రెసిడెంట్. ఎందుకంటే డేగ్నీ యొక్క ఎయిమే తాను వైస్ ప్రెసిడెంట్గా అవ్వాలి ఈ రైల్వే సంస్థకి, వాళ్ళ నాన్న నడిపిన ఈ సంస్థకి. దీన్ని మళ్ళీ ఆ ప్రొడక్టివ్ వేలో తీసుకెళ్లాలనేది కదా ఆమె యొక్క ధ్యేయం. 14 సంవత్సరాల వయసులో తన ఫ్రెండు, తోటి స్నేహితుడు ఎడ్డీ విల్లర్స్కి చెప్పింది అది కదా. సో దానికి అనుకూలంగా ఒక అవకాశం వచ్చింది కాబట్టి అడుగుతుంది. అప్పుడు జేమ్స్ అంటాడు, ఒక అమ్మాయివి నువ్వు వైస్ ప్రెసిడెంట్ అయితే మా పరువు ఏం కావాలి?
దీనికి నేను ఒప్పుకోను అంటాడు. కానీ తర్వాత కారణాల ద్వారా ఒప్పుకుంటాడు చివరికి. సో డేగ్నీ ట్యాగర్ట్ వైస్ ప్రెసిడెంట్ అవుతుంది ట్యాగర్ట్ ట్రాన్స్ కాంటినెంటల్కి. అయిన తర్వాత నెక్స్ట్ రియోనార్డ్ లైన్ గురించి మాట్లాడుతుంది. ఇది యాక్చువల్గా శాన్ సెబాస్టియన్ లైన్కి రియోనార్డ్ లైన్కి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే, ఈ రియోనార్డ్ లైన్ అనేది ఆ దేశంలో ఉన్న వాటిల్లో ఒక చాలా గొప్ప రవాణా సదుపాయాలు, రవాణా చేయడానికి ఎక్కువ అవకాశం, ప్రజలు ఎక్కువ రవాణా చేయగల అవకాశం ఉన్న లైన్ అది. ఎలా అయితే ఇప్పుడు మనకి కొన్ని ఏరియాస్లో ఈ ఫ్లో ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఈ రోడ్లో ఫ్లో ఎక్కువ ఉంటుంది, జనాభా ఎక్కువ ఉంటారు, ఎక్కువ ప్రయాణం చేస్తారు ఈ లైన్లో అని ఉంటుందో, అలాగే ఈ మొత్తం వాళ్ళ సంస్థలో ఈ రియోనార్డ్ లైన్ అంటే ఒక నగరం నుంచి ఇంకో నగరానికి ఏదైనా ఒక రైల్ లైన్ కలిపితే దానికి కొన్ని పేర్లు పెడతారు. గుంటూరు విజయవాడ హైవే అని ఎట్లా అంటాం అట్లా. సో ఈ రియోనార్డ్ లైన్ అనేది ఎక్కువ మంది ప్రజలు రవాణా చేస్తూ ఉంటారు ఈ లైన్లో. కానీ ఆ లైను చాలా అస్తవ్యస్తంగా, పట్టాలు సరిగ్గా ఉండకుండా, సిగ్నల్ పడకుండా, ట్రైన్ యాక్సిడెంట్లు అయిపోయి, ఇంజన్లు పడిపోయి, ఫస్ట్ స్టోరీ రివీల్ చేసినప్పుడు డేగ్నీ ఈ రియోనార్డ్ లైన్లోనే నడుస్తూ ఉంటుంది, ట్రైన్లో జర్నీ అవుతుంది. ఆ రోజు సిగ్నల్ సరిగ్గా పడగా ఒక 4 గంటల చీకట్లో ఉండి తర్వాత మెయిన్ ట్రాక్లోంచి వెళ్ళమని సజెషన్ ఇస్తుంది కదా ఓపెనింగ్ సీన్లో. దట్ ఈస్ వాట్ రియోనార్డ్ లైన్. సో అప్పుడు తాను జేమ్స్తో పోరాడుతుంది. అసలు ఈ శాన్ సెబాస్టియన్ పక్కన పెట్టు, ఈ రియోనార్డ్ లైన్ అనేది కొన్ని లక్షల మంది జనాభా ప్రయాణం చేసే ఒక లైన్ ఇది చాలా మంచి లైను. దీన్ని కనుక మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే, దీన్ని ఒక్కదాన్ని కనుక మనం సాల్వ్ చేసి ప్రొడక్టివ్గా దీన్ని చేస్తే మటుకు మనకు వచ్చిన నష్టాలన్నింటినీ ఇది లాభంలోకి తీసుకురాగలదు. అలాగే ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నింటినీ ఇది ఒక్క విషయమే సాల్వ్ చేయగలదు. దిస్ ఈజ్ వాట్ ది రూట్ కాజ్ అనాలిసిస్. The root cause analysis always called as productive thinking. అది డేగ్నీ చెప్తుంది. నీకు ఒక 20 సమస్యలు ఉన్నప్పుడు దానికి రూట్ కాజ్ ఒకటి ఉంటుంది. 20 సమస్యలు ఒక రూట్ కాజ్ నుంచే మొదలవుతూ ఉంటుంది. ఆ రూట్ కాజ్ని పట్టుకొని ముందు దాన్ని సాల్వ్ చేస్తే మిగతా అన్ని సాల్వ్ అవుతాయి అని చెప్తుంది. మన జీవితాల్లో జనరల్గా రూట్ కాజ్ ఏముంటుంది? ప్రాబ్లం అన్నిటికీ డబ్బు. సో డబ్బు అనే ఒక పాయింట్ని మనం ఎట్లా మేనేజ్ చేయాలి, ఎట్లా దాన్ని హ్యాండిల్ చేయాలని కొంచెం జాగ్రత్త పడి దాన్ని సాల్వ్ చేసుకుంటే మిగతా ఆటోమేటిక్ సాల్వ్ అవుతాయి. సో ఇన్ ద సేమ్ వే రియోనార్డ్ లైన్ ఖచ్చితంగా రీఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి. పట్టాలు తీసేసి మళ్ళీ కొత్త పట్టాలు వేయాలి. ఆ కొత్త పట్టాల కోసం ఎవరికి ఆర్డర్ ఇస్తుంది? హ్యాంక్ రియర్డన్కి ఆర్డర్ ఇస్తుంది. ఆ కొత్త పట్టాలు దేంతో తయారు చేసినవి? ఉక్కుతో తయారు చేసినవి కాదు, రియర్డన్ మెటల్ అని హ్యాంక్ రియర్డన్ తాను కొత్తగా క్రియేటివ్గా ఉక్కుకి ఆల్టర్నేటివ్గా క్రియేట్ చేసిన మెటలే రియర్డన్ మెటల్. అతని పేరే పెట్టుకున్నాడు ఆ మెటల్కి, అతను కనిపెట్టాడు కాబట్టి. అది ఉక్కుకు ఆల్టర్నేటివ్, ఉక్కు కన్నా బలమైంది, ఉక్కు కన్నా లైట్ వెయిట్, ఉక్కు కన్నా తక్కువ ధర. సో నేను ఇస్తున్నాను నీకు ఫస్ట్ ఆర్డర్, నేను నిన్ను గుర్తించాను హ్యాంక్, నువ్వు చెయ్యని ఆర్డర్ ఇస్తుంది. ఆ ఆర్డర్ ఫస్ట్ వచ్చినప్పుడే ఆ ఆర్డర్ని తాను చేస్తూ ఆ పోత పోసినప్పుడు అది ఫస్ట్ మెటీరియలైజ్ అయినప్పుడు దాంట్లోంచి ఒక చిన్న గొలుసు చేసి తన భార్యకి తీసుకెళ్తాడు. అది సెకండ్ చాప్టర్ మనం మాట్లాడుకున్నాం. సో అది రియోనార్డ్ లైన్. సో ఇది ఇలా ఉండగా నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ అవుతుంది డేగ్నీ ట్యాగర్ట్ ట్రాన్స్ కాంటినెంటల్కి. అయిన తర్వాత హ్యాంక్కి ఫోన్ చేస్తుంది. హ్యాంక్ అంటే హ్యాంక్ రియర్డన్. హ్యాంక్, నేను నీకు ఆర్డర్ ఇచ్చాను కదా, సో సాధ్యమైనంత వరకు నేను ఇచ్చిన ఆర్డర్ని, పట్టాలు ఏదైతే ఇచ్చానో రియోనార్డ్ లైన్ కోసం, అది నాకు అప్పుగా ఇస్తావా? నేను తిరిగి మళ్ళీ నీకు ఇస్తాను అంటే హ్యాంక్ రియర్డన్ ఒప్పుకుంటాడు. అంటే ఆ రైలు పట్టాలని అప్పుగా ఇవ్వటానికి అని మాట్లాడి ఫోన్ పెట్టేసిన తర్వాత నడుచుకుంటూ వెళ్తుంది. నడుచుకుంటూ వెళ్ళినప్పుడు తన తండ్రి విగ్రహం కనపడుతుంది అక్కడ. ఎవరు?
నథానియల్ ట్యాగర్ట్, అతని తండ్రి, డేగ్ని యొక్క తండ్రి కనపడినప్పుడు చాలామంది జనాలు తిరుగుతూ ఉంటారు, కానీ అందరూ తిరుగుతూ ఉంటారు కాబట్టి విగ్రహాలను ఎవడో పట్టించుకోడు. కానీ ట్యాగర్ట్ డేగ్ని మాత్రం వాళ్ళ తండ్రి విగ్రహాన్ని అలా చూస్తూ ఉంటుంది. తన తండ్రి ఏదైతే ఒక విల్ పవర్తో పనిచేశాడో, ఏదైతే హానెస్ట్గా, ఏదైతే అవసరమో, ఏదైతే అత్యవసరమో పనిచేసి ద బెస్ట్ రైల్వే ట్రాన్స్కాంటినెంటల్గా పేరు తెచ్చాడో, ఆ ఇన్స్పిరేషన్ తనలో ఉండి అలాగే వర్క్ చేయాలని పోరాడుతుంది. కానీ బట్ అడుగడుగునా కాన్ఫ్లిక్ట్, దట్టు ఒక ఆడపిల్ల, తాను తక్కువ వయసు, చిన్న వయసు అని ఎవరూ కేర్ చేయరు, జెండర్ డిఫరెన్స్ వాళ్ళు ఇంకొసలు కేర్ చేయరు. కానీ నిరంతరం కాన్ఫ్లిక్ట్ పొందుతూ ఉండి ఆ ఆలోచనలు అలా ఆలోచించుకుంటూ ఆ రైల్వే ప్లాట్ఫామ్ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆఫీస్ నుంచి బయటకు వచ్చి. అదే రైల్వే ప్లాట్ఫామ్లో తన తండ్రి ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు సిగరెట్ అమ్ముకునే ఒక కొట్టు ఉన్న వ్యక్తి ఆమెను చూస్తూ ఉంటాడు. చిన్న వయసు నుంచి చూస్తాడు కాబట్టి సో ఒక అనుబంధం ఉంటుంది వాళ్ళకి. సో తన దగ్గరికి వెళ్తుంది, తాను అతని దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి అతనికి సిగరెట్ వ్యాపారం కాబట్టి కొత్త సిగరెట్లు ఏమైనా వచ్చాయా అని అడుగుతుంది. ఏం రాలేదు మేడం, అప్పుడే ఉన్నాయి బ్రాండ్స్ అంటాడు. అన్నప్పుడు ఆ వ్యక్తికి అర్థమైపోతుంది డేగ్ని కొంచెం డిస్కరేజ్లో ఉందని, తాను అనుకుంటున్న పని ఏది జరగట్లేదని, వాళ్ళ నాన్నగారి నుంచి ఆమె తీసుకున్న స్ఫూర్తి అనేది ఆమె కళ్ళల్లో కానీ ఆమె పనితనంలో కానీ కనపడుతుంది అనే విషయం అతనికి ఎప్పటి నుంచో తెలుసు, గమనిస్తూ ఉంటాడు కాబట్టి. అయితే అప్పుడు ఆమె చెప్పాలనుకుంటుంది అనమాట. సడన్గా మొదలు పెడుతుంది, ఎలా ఉన్నావు, కొత్త బ్రాండ్స్ ఏమైనా వచ్చాయని అడుగుతుంది. అడిగిన తర్వాత ఒక మాట అంటుంది, అసలు ఎందుకు ఇలా ఉంది అని చెప్పబోతుంది తనకి. ఎందుకంటే తన లోపల ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది కాబట్టి అతనితో షేర్ చేసుకుందాం అనిపించి, అసలు ఎందుకు ఇలా ఉంది అంటే ఈ ప్రజలు ఎందుకు ఇలా ఉన్నారు, అసలు ఎందుకు ఇలా ఉంది అని చెప్పడానికి ట్రై చేస్తుంది. ఆ ప్రయత్నంలోనే టక్మన్ ఒక బయటకు వస్తుంది ఒక మాట, అసలు ఎందుకు ఇలా ఉంది అని ఉంటుంది. అనగానే మళ్ళీ తర్వాత ఆపేస్తుంది, వద్దులే ఇప్పుడు అనవసరం, ఇతనితో ఎందుకు డిస్కషను అని ఆపేస్తుంది. కానీ ఆ మాటని పట్టుకున్న ఆ సిగరెట్ వ్యాపారి అవతల ఉన్న వ్యక్తి అర్థమైనట్టుగా అతను అర్థం చేసుకొని, అర్థమవుతుంది అతనికి. అప్పుడు మొదలు పెడతాడు, సడన్గా మొదలు పెడతాడు ఈ కన్వర్జేషన్కి రెలవెంట్గా ఉండేటట్టుగా. ఆమె యొక్క కాన్ఫ్లిక్ట్ని, ఆమె యొక్క బాధని అర్థం చేసుకున్న వ్యక్తిగా, మేడం, మిస్ డేగ్ని అంటాడు. సో ఒక్కోసారి మేడం అని కూడా పిలుస్తాడు. మేడం, మీ నాన్నగారు ఉన్నప్పుడు ఈ రైల్వే ప్లాట్ఫామ్లో ఈ డిపార్ట్మెంట్ కానీ అప్పుడున్న జనాలు చాలా బాగా ప్రయాణం చేసేవాళ్ళు. వాళ్ళల్లో ప్రతి ఒక్కరికి వారు ఏ గమ్యాలకు వెళ్ళాలి, వారు ఏ ట్రైన్ ఎక్కాలి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అనేది వాళ్ళకి చాలా స్పష్టత ఉండేది. కానీ ఇప్పుడున్న జనాల్లో ఆ స్పష్టత లేదు మేడం. అసలు ఎవరు ఎటు వెళ్తున్నారో, ఎందుకు వెళ్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు అని అంటాడు. ఆ రోజులు బాగుండే, ఈ నాన్నగారు రైల్వే డిపార్ట్మెంట్ని నడిపే రోజులు అని అంటాడు. అన్న తర్వాత ఆమె కొంచెం నవ్వి అతని వైపు చూసి, అవును జాన్ గోల్ట్ ఎవరు మేడం అని అడుగుతాడు. దిస్ ఇస్ ద 5th టైం. ఫస్ట్ స్టార్టింగ్ జాన్ గోల్ట్ ఎవరితో మొదలవుతుంది. 2 లార్కిన్ తన ఫ్రెండ్ హ్యాంక్ రియార్డన్తో జాన్ గోల్ట్ ఎవరని అడుగుతాడు. ఎడ్డీ విల్లర్స్తో తన సహా ఉద్యోగి అడుగుతాడు జాన్ గోల్ట్ ఎవరని. 4. ఇది 5. ఏమో ఆ పేరు నాకు తెలియదు, అసలు ఆ పేరు అంటేనే నాకు చాలా చిరాకు అని అంటుంది డేగ్ని. ఎందుకు మేడం అంటే, ఏమో నాకు తెలియదు, అయినా అతను ఎవరు అని అడుగుతుంది. ఏమో నాకు తెలియదు మేడం అంటాడు. సో అక్కడితో వాళ్ళ కన్వర్జేషన్ అయిపోతుంది. సో టోటల్ ఈ చాప్టర్లో సో ద డైలాగ్ ఆఫ్ ద డే, ఆ సిగరెట్ వ్యాపారి ఆమెలో ఉన్న, ఆమె ఏదో చేయాలనుకుంటుంది బట్ ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఆమెకి. ఆమెను ఎవరు ఒప్పుకోవట్లా, ఆమె నిర్ణయాలను ఎవరు అంగీకరించట్లా. 10 మంది ఒక సమూహంలో ఉండి వాళ్ళ నిర్ణయాల మీద నడుస్తున్నప్పుడు ఒక వ్యక్తిగా ఏమో పోరాడలేకపోతుంది ప్రతి విషయంలో. దేర్ ఈజ్ ఎ కాన్ఫ్లిక్ట్ ఇన్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ హర్ లైఫ్.
సో అతను గమనించి ఆ డైలాగ్ అన్నాడు, మీ నాన్నగారు ఉన్న రోజుల్లో జనాలు అప్పట్లో చాలా బాగుండేవాళ్ళు మేడం. వాళ్ళు ఎవరెవరు ఎక్కడికి ప్రయాణం చేయాలో వాళ్ళకి తెలిసేది, వాళ్ళు ఆ ట్రైనే ఎక్కేవాళ్ళు. వాళ్ళు చేస్తున్న ప్రయాణం ఎందుకో వాళ్ళకి అర్థం ఉండేది. అందరూ చాలా చిరునవ్వు ఆనందంగా మనస్ఫూర్తిగా నవ్వేవాళ్ళు. కానీ ఇప్పుడున్న జనాలు అసలు వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు, ఎటు వెళ్తున్నారు, ఏం ప్రయాణం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. ఇప్పుడు జనాలు కూడా నవ్వుతున్నారు, కానీ అది చాలా ఆర్టిఫిషియల్ నవ్వు, అది భయంతో నవ్వుతున్న నవ్వు. ఇప్పుడు వాళ్ళు కూడా ప్రయాణం చేస్తున్నారు, కానీ ఆ ప్రయాణం వాళ్ళ గమ్యం ఎటువైపో, అసలు వాళ్ళ గమ్యం చేరుకోవాలని కాదు వాళ్ళు చేసేది, ఏదో భయంతో చేస్తున్నారు వాళ్ళు ఆ ప్రయాణం అని అంటాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఐన్ ర్యాండ్ గారు ఒక సిగరెట్ వ్యాపారిని అక్కడ పెట్టి ఆ సిగరెట్ వ్యాపారితో ఒక కన్వర్జేషన్ క్రియేట్ చేసి డేగ్నీతో, ఆ డేగ్నీతో సిగరెట్ వ్యాపారి ఈ డైలాగ్ చెప్పించేలా ప్రయత్నం చేశారు. అతను ఇంకో మాట కూడా అంటాడు, అతను సిగరెట్ వ్యాపారి కదా మేడం, నాకు సిగరెట్స్ అంటే చాలా ఇష్టం, ఎవరైనా సిగరెట్ ఇట్లా కాలుస్తూ ఆ సిగరెట్ కాల్చి పొగ ఊదిన తర్వాత ఆ పొగని చూస్తూ వాళ్ళు అలా ఉన్నారంటే నాకు చాలా నచ్చుతుంది, దాన్ని నేను అలా చూస్తూ ఉంటాను. ఎందుకంటే మన మైండ్లో పుట్టే ఒక ఆలోచన కూడా ఒక నిప్పు రవ్వతో సమానం, ఒక నిప్పు రవ్వ, ఒక నిప్పు కణికతో సమానం. సిగరెట్ మీద మండే ఏదైతే నిప్పు రవ్వ ఉంటుందో మన మైండ్లో ఉండే ఆలోచన కూడా ఒక నిప్పు రవ్వతో సమానం. ఆ సిగరెట్ అతను కాలుస్తున్నప్పుడు అతనిలో ఏదో ఒక సృష్టించాలి అనే ఒక క్రియేటివ్ థాట్ ఏదైనా వచ్చి ఉండొచ్చు, వస్తుంది అని నాకు అనిపిస్తుంది మేడం, అందుకే ఆ చిత్రం నాకు చాలా ఇష్టం, అలా నేను ఊహించుకుంటూ ఉంటాను అంటాడు. 2 పాయింట్స్ ఇక్కడ. ఒక సిగరెట్ వ్యాపారిని అక్కడ పెట్టారు, డేగ్ని వెళ్తున్నప్పుడు అతను ఆమెను చూసేటట్టుగా సీన్ క్రియేట్ చేసి అక్కడికి వెళ్ళి డేగ్ని చాలా అసంతృప్తిగా ఉంది అనే విషయాన్ని అతను గుర్తించి కన్వర్జేషన్ మొదలుపెట్టి ఒక సిగరెట్ కాల్చేటప్పుడు సిగరెట్ నుంచి వచ్చే నిప్పు రవ్వలు ఎలాంటివో అలాగే ఒక మనిషి మెదడులో ఆలోచన కూడా ఒక నిప్పు రవ్వతో సమానం మేడం, అంటే దట్ ఈస్ వెరీ పవర్ఫుల్ అని అక్కడ చెప్పింది ఐన్ ర్యాండ్ గారు ఆ పాత్ర ద్వారా. 2, డేగ్ని యొక్క అసంతృప్తిని గమనించి ఇప్పుడున్న ప్రజలు ఎందుకు తిరుగుతున్నారు, ఎటు తిరుగుతున్నారో, ఏ ట్రైన్ ఎక్కుతున్నారో వాళ్ళకే తెలియట్లేదు, కానీ ఒకప్పుడు ప్రజలు మీ నాన్నగారు ఉన్నప్పుడు చాలా స్పష్టతతో ఉండేవాళ్ళు. దే నో వేర్ దే ఆర్ గోయింగ్, బట్ దీస్ పీపుల్ డోంట్ నో వేర్ దే ఆర్ గోయింగ్, వేర్ దే వాంట్ టు గో అని చెప్పి ఒక క్లారిటీకి సంబంధించిన విషయాన్ని ఒక సిగరెట్ వ్యాపారి చేత చెప్పించింది ఐన్ ర్యాండ్ గారు. దిస్ ఈజ్ ఫిలాసఫీ, దిస్ ఈజ్ వాట్ ఫిలాసఫీ. కోపం వచ్చినప్పుడు 1, 2, 3, 4, 10 లెక్క పెట్టండి, కళ్ళు మూసుకొని పాజిటివ్గా థింక్ చేయండి, జీవితం అంతా బీ పాజిటివ్. ఇవన్నీ కొటేషన్స్. ఫిలాసఫీ అనేది ఒక పాత్ర ద్వారా, ఒక పాత్ర యొక్క డిజైన్ ద్వారా, ఒక కన్వర్జేషన్ ద్వారా, ఆ కన్వర్జేషన్లో న్యాచురాలిటీ ద్వారా ఎలివేట్ అవుతుంది. ఎంత గొప్ప పాయింట్ అసలు ఇది. ఈ జనాలకి ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. ఒక 2 నిమిషాలు రెగ్యులర్గా మాట్లాడతా. ఎందుకు ప్రయాణాలు చేస్తున్నారో, ఏ ట్రైన్ ఎక్కుతున్నారో వాళ్ళకే తెలియట్లేదు. అంటే లైఫ్ యొక్క మెయిన్ క్లారిటీ గురించి ఆ రైలు ప్లాట్ఫాము, ఆ రైలు, అందులో ప్రయాణించే ప్రయాణికుడు, ఈ 3 ఎలిమెంట్స్ ద్వారా తను ఐన్ ర్యాండ్ గారు చెప్పింది. అంటే నీ జీవితం ఒక ప్లాట్ఫామ్ అయితే, నీ జీవితం ఒక ప్లాట్ఫామ్ అయితే, ఒక రైల్వే ప్లాట్ఫామ్ అయితే, అందులో నువ్వు వెళ్ళాలనుకుంటున్న గమ్యం రైలు పట్టాలైతే, దానికి నువ్వు నీ గమ్యానికి ఎలా చేరుకోవాలనేది నువ్వు ఎక్కే ట్రైన్ అయితే, దట్ ఈజ్ వాట్ యువర్ ఎయిమ్. కానీ నువ్వు ఆ ప్లాట్ఫామ్లో ఉంటున్నావు, కానీ నువ్వు ఏ గమ్యం వెళ్ళాలో నీకు తెలియదు. సో ట్రైన్లు వస్తూ ఉంటున్నాయి, పోతూ ఉంటున్నాయి, కానీ నువ్వు అసలు ఎటు వెళ్ళాలో నీకు తెలియదు. ఏ ట్రైన్ పడితే ఆ ట్రైన్ ఎక్కుతున్నావు, అది ఎటు వెళ్తుంది, అక్కడ దింపుతుంది, మళ్ళీ అక్కడి నుంచి ఎటు ఎక్కుతున్నావు, మళ్ళీ అటు దింపుతుంది, అక్కడి నుంచి ఇటు వెళ్తున్నావు, చివరికి మళ్ళీ ఎక్కడున్నావు అక్కడికే వస్తున్నావు. దెర్ ఇస్ నో క్లారిటీ. ఇఫ్ యూ డిసైడ్ వేర్ యూ వాంట్ టు గో, దెన్ ఏ ట్రైన్ ఎక్కాలనేది నీ క్లారిటీ వస్తుంది అని ఐన్ ర్యాండ్ గారు చెప్తున్నారు. రెండవది, ఇప్పుడు జనాలు కూడా ఎక్కుతున్నారు కొంతమంది, కానీ వాళ్ళకి మనం ఏదో ఒకటి చెయ్యకపోతే జనాలు ఏదో అంటారేమో, మన గమ్యం ఏదో ఒకటి, గమ్యం అనేది ఒకటి ఉండాలేమో మనిషి అనేవాడికి, అందుకని టక్ మన గమ్యాన్ని సృష్టించుకొని వెళ్ళాలి, ఆ గమ్యం వైపు కానీ
ఒక భయంతో వెళ్తున్నారు. ఇది భయంతో నిర్ణయించుకున్న గమ్యం, ఇది భయంతో చేస్తున్న గమనం, ఇది భయం వల్ల వచ్చిన ప్రయాణం మేడం అని చెప్తున్నాడు ఆ సిగరెట్ వ్యాపారి. దిస్ ఈజ్ వాట్ Ayn Rand. Ayn Rand is totally talking about clarity. ప్రతి క్యారెక్టర్ చూడండి మీరు. ఎడ్డీ విల్లర్స్ 14 సంవత్సరాలు. డేగ్నీకి 14 సంవత్సరాలు ఉన్నప్పుడే నేను రైల్వే ఇంజనీర్ని అవుతా, రైల్వే ఆపరేటర్ని అవుతా అని చెప్పాడు. అతని తండ్రి టేగర్ట్ నిరుపేద కుటుంబంలో పుట్టి తాను ఎలా అవ్వాలి, నేను ఇది చెయ్యాలి అని ఒక కంటిన్యూస్ ఆబ్జెక్టివ్ ఉంది. హ్యాంక్ రియార్డన్ తనకి ఒక ఆబ్జెక్టివ్ ఉంది. సో హ్యాంక్ రియార్డన్, డేగ్నీ వీళ్ళకి ఒక ఆబ్జెక్టివ్ ఉంది. దే ఆర్ నోయింగ్ వాట్ దే ఆర్ డూయింగ్, దే నో వాట్ దే ఆర్ డూయింగ్. బట్ ఈ జేమ్స్, ఈ లార్కిన్ వీళ్ళందరికీ తెలవట్లేదు. అందరు ఫ్రెండ్స్తో కూర్చుంటున్నారు. ఎవడికో మెక్సికో వాడికి ఉద్ధరించాలని చెప్పేసి అనవసరమైన శాన్ సెబాస్టియన్ లైన్ ఒకటి క్రియేట్ చేయాలని చెప్పి ఆల్రెడీ నష్టాల్లో ఉన్న రైల్వేని కాపాడకుండా కోట్లు అప్పు తెచ్చి మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నారు. అదే డేగ్నీ యొక్క బాధ కూడా. దీస్ పీపుల్ డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్ అని. సో మనందరి జీవితాల్లో కూడా స్పష్టత రావడం అనేది లేట్ అవ్వచ్చు, కానీ స్పష్టత రావాలి. అసలు మనం ఏంటి? ప్రతి క్యారెక్టరు హ్యాంక్ రియార్డన్ 14-12 సంవత్సరాలు ఉన్నప్పుడే క్వారీలో పనిచేయటం, ఆ ఇనప గనుల్లో పనిచేసి చేతిలో ఒక నొప్పి వస్తున్నా అయినా లెక్క చేయకుండా దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ అన్నాడు. 12-13 సంవత్సరాల వయసులో ఎడ్డీ విల్లర్స్ అయిన తన స్నేహితుడికి డేగ్నీ, నేను ఇది అవుతాను ఎడ్డీ, దిస్ ఇస్ వాట్ ఐఎమ్, రైల్వే ఆపరేటర్ ఇంజనీర్ అవుతాను, వైస్ ప్రెసిడెంట్ అవుతాను, టేగర్ట్ ట్రాన్స్ కాంటినెంట్ రికగ్నైజేషన్ నేను నిలబెడతాను మా నాన్నగారి తర్వాత అని అన్నది. ఎందుకు ఐన్ ర్యాండ్ గారు 14, 13, 12 సంవత్సరాలని ఎంచుకున్నారు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్? అంటే ఆ వయసులోనే వాళ్ళకి స్పష్టత వచ్చింది కాబట్టి ఇంకా వాళ్ళ పాత్ పక్కకి వెళ్ళదు, ఇంకటే పోతుంది, ఎటు వెళ్ళదు ఇంకా. ఎందుకంటే దే నో వేర్ దే వాంట్ టు గో. మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది డిసైడ్ అయినప్పుడు నువ్వు ఏ దారిలో నడవాలి, ఏ బండి ఎక్కాలి అనే నీ సబ్ కాన్షియస్నెస్ ఓపెన్ అవుద్ది నీకు డోర్స్. అలా కాకపోతే ఇటు అటు అటు ఇటు తిరిగి చివరికి ఒక కాన్ఫ్లిక్ట్లోనే ఉండిపోతాం మనం కూడా. అది సో అంటే ఒక రష్యా నుండి అమెరికా వెళ్ళిన ఐన్ ర్యాండ్ గారు అమెరికా సొసైటీ అనేది వాళ్ళ యొక్క, నేను కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నా ఈరోజు, సో టాపిక్ డిమాండ్ చేస్తుంది అందుకోసం మాట్లాడుతున్నా. అమెరికా నుంచి వెళ్ళిన, అమెరికాలో ఉన్న వ్యక్తులు చిన్నప్పటి నుంచే ఆ పిల్లలు వాళ్ళు ఏం చేయాలి ఏంటి అనేది ఒక అంబిషన్ ఉంటుంది వాళ్ళకి. సో దానివల్ల వాళ్ళు చాలా ఫోకస్డ్గా ఉంటున్నారు వాళ్ళు. కానీ మన ఇండియన్ సొసైటీలో 12 సంవత్సరాల వయసులో డేగ్నీ నేను రైల్వే ఆపరేటర్ ఇంజనీర్ అవుతా అని 12 సంవత్సరాల వయసులోనే ఆ క్యాంటీన్లో పనిచేయటం, ఆ రైల్వే డిపార్ట్మెంట్లో చిన్న చిన్న పనులు చేయటం మొదలుపెట్టిన వ్యక్తి ఆ అమెరికా దేశంలో, ఇండియాలో మనం 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నాకు తెలిసి మనం వినాయక చవితికి ట్రాక్టర్ల ముందు డ్యాన్సులు వేస్తూ ఉంటాం, లేకపోతే శ్రీరామనవమికి పానకం తాగి ఆ బెల్లం తింటూ ఉంటాం. తప్పులేదు, ఓకే. బట్ క్లారిటీతో మనం ఆ పనులు చేస్తే ఓకే. అసలు మన లైఫ్లో మనం ఏంటి ఏం కావాలనే క్లారిటీ లేకుండానే మనం 30 సంవత్సరాల దాకా వస్తాం అటో ఇటో. సో ఈ లోపల ఎనర్జీ టైం అంతా ఇదైపోతుంది. సో బట్ స్టిల్ ఎట్ we have a possibility, we need to get clarity. So that is what chapter 3 శిఖరం లోయ. శిఖరం అంటే డేగ్నీ, లోయ అంటే వాళ్ళ అన్న జేమ్స్. అంటే ఆమె శిఖరానికి ప్రొడక్టివిటీ, ఎగ్జిక్యూషన్, ప్రథమ కర్తవ్యం, ప్రథమ లక్ష్యం గురించి ఆలోచిస్తుంటే ఈ జేమ్స్ ఉన్న ఇల్లును బాగు చేసుకోకుండా పక్క వాళ్ళ ఇంటికి రంగులు వేస్తా అన్నట్టుగా ప్రయత్నిస్తున్నాడు అనమాట. అందుకని లోయ అని పెట్టారు, ద టాప్ అండ్ బాటమ్ ఇంగ్లీష్లో. సో జనాల దృష్టిలో జనాలు వాస్తవానికి మేము ఎదవల్లాగానే బతుకుతాం అని డిసైడ్ అయిపోయారండి చాలా చోట్ల. నేను గమనించా, ప్రపంచాన్ని గమనిస్తూనే ఉన్నా నేను చిన్నప్పటి నుంచి. ఇప్పుడున్న సొసైటీలో మటుకు మేము ఎదవల్లాగానే బతుకుతాం, అయితే ఏంటి, సో వాట్, మేము ఎదవలమే అని
బతకాలని వాళ్ళు అలా నిర్ణయం తీసుకున్నారు. సో అలా నిర్ణయం తీసుకున్న వాళ్ళకి నువ్వు చెప్పేది, నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. అందుకే నాకు ఏది మోటివేషనల్ ఇవి ఇట్లాంటివి నాకు అస్సలు చేయబుద్ధి కాదు. చాలా కంటెంట్ ఉంటుంది నేను మాట్లాడాలంటే, బట్ నాకు అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇఫ్ సమ్వన్ ఈస్ డిసైడెడ్ ఆల్రెడీ దే వాంట్ టు లివ్ లైక్ దట్, ఇంకా మనం ఏంటి చెప్పేది. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మై ప్యూర్ ఇంట్రెస్ట్ ఆన్ అట్లాస్ షెర్వుడ్, ఫౌంటైన్ హెయిట్ ఆర్ ఐన్ ర్యాండ్. ఆమె గురించి చెప్పాలి. ఆమె జీవితం మొత్తం మనిషి సంకల్పాన్ని నమ్మి ఏదైనా చెయ్యాలి అని తాపత్రయపడి, ఆ బుక్ మొత్తంలో మీరు క్యారెక్టర్ చూసుకుంటే డిగ్నీ టాగెట్, జేమ్స్ టాగెట్, ఫ్రాన్సిస్ డి యాంకోనియా, శాన్ సెబాస్టియన్ లైన్, రియోనార్డ్ లైన్, ఈ మొత్తం ఒక 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 ప్యాటర్న్ ఆమె డిజైన్ చేసి మనకి చెప్తుంది ఒకటే, ఏది అవసరమో అది చేయాలి, క్లారిటీతో చేయాలి అని. ఒక వ్యక్తి వెళ్తున్నప్పుడు ఎవరో మెప్పు కోసం ఏదో చేయాలని చెప్పి అనవసరమైన పనులు తలకెత్తుకొని చేసి ఇంకొక వ్యక్తి, ఈ రెండిటి యొక్క ఎంటిటీస్ మధ్య కాన్ఫ్లిక్ట్నే ఐన్ ర్యాండ్ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రతి చాప్టర్లో. ఆ మూలాన్ని పట్టుకోండి మీరు, ఆ మెయిన్ బేస్ లైన్ని పట్టుకోండి మీరు. ఆ బేస్ లైన్ ఏంటంటే సింగిల్ లైన్లో చెప్తే ఎవరికి అర్థం కాదు, అందువల్ల స్టోరీ డ్రామా డిమాండ్ చేస్తుంది. దట్స్ ఆల్. మళ్ళీ మనం అండ్ ఇంకో విషయం, పుస్తకం చదివేటప్పుడు ఎప్పుడు కూడా ఒక ఇంటెన్షన్తో చదవాలి, ఒక ఇంటెన్స్తో చదవాలి. అలాగే తొందరగా ఇది చేయొద్దు, తొందరగా ఒక పుస్తకాన్ని కంప్లీట్ చేయాలి అని ఇది అట్లా తాపత్రయపడొద్దు. కొంతమంది అంటారు నేను 30 పుస్తకాలు చదివాను, నేను 40 చదివాను. దేనికి? వై అని నేను పుస్తకాలు దేనికి? ఒక పుస్తకం చదివి అందులో ఏం చెప్పారు ఏంటి అని అర్థం చేసుకుంటాం అనేది నాకు తెలిసి ఐన్ ర్యాండ్ ఈజ్ ఎ చాయిస్లెస్ పాసిబిలిటీ. అసలు నీకు ఆప్షన్ లేదు. మనిషి అనేవాడికి స్వార్థం ఉంటుంది, స్వార్థం ఉందంటే ఏం ఉండాలి, ఏముంటే యాంబిషన్ ఉంటుంది, యాంబిషన్ ఉంటే నువ్వు స్టార్ట్ చేయాలి నీ గమ్యం. ఇట్స్ ఎ వెరీ ప్రాక్టికల్ ఫిలాసఫీ, అందరికీ ఉపయోగపడేది. అంత చదవండి. కొన్ని ఉంటాయి చెత్త పుస్తకాలు, ఆ చెత్త పుస్తకాలు చదివితేనే ఇది మంచిదని అర్థం అవుతుందిలే. బట్ కొంతమంది నేను 2 రోజుల్లో చదివాను పెద్ద పుస్తకం, నేను 1 రోజులోనే చదివేస్తాను ఇన్ని. దేర్ ఇస్ నో యూజ్. లెర్నింగ్ అనేది ఎప్పుడు కూడా ఆ లైన్ చదివినప్పుడు, ఒకప్పుడు జనాలు ప్రయాణాలు చేసేవారు కానీ వాళ్ళ ప్రయాణం ఎక్కడికో వాళ్ళకి స్పష్టత ఉండేది, దానివల్ల వాళ్ళ గమ్యం చేరుకునే వాళ్ళు, వాళ్ళ గమనం చాలా శక్తివంతంగా ఉండేది అని చెప్పారు. దీని ఏంటి? ఓకే, గమ్యం, గమనం, ప్రయాణం అన్నారు, రైలు. ఓకే, వాట్ ఈస్ దిస్ సినానిమ్స్, వాట్ ఈస్ దిస్ ప్యాటర్న్? ఓకే, మనం ఏం చేస్తున్నాం ఏంటనేది ఒక క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉండాలంటే కొంచెం స్పృహతో కొన్ని పనులు చేసేటప్పుడు, ఇంపార్టెంట్ పనులు చేసేటప్పుడు స్పృహతో ఉండాలి అని చెప్తున్నారా అని ఒక 2 నిమిషాలు గ్యాప్ ఇచ్చి వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ సెన్సిబిలిటీ. అది లెర్నింగ్ అంటే. అంతేగాని ఊరికే 4 రోజుల్లో పుస్తకం చదివేసి దీనివల్ల ఏం ఉండదు. అట్లాస్ షెర్వుడ్ తర్వాత ఐన్ ర్యాండ్ గారు బుక్ రాయలేదు. ఇంకెందుకు అంటే ఆమె చెప్పాల్సినంత చెప్పేసింది క్లారిటీగా. ఆమె జీవితం మొత్తం ఆ ఒక్క బుక్ రాసి రెస్ట్ తీసుకున్నప్పుడు అట్లాంటి గొప్ప పుస్తకాన్ని నువ్వు కొంచెం టైం తీసుకొని చదవాలి చిన్నగా. సో దట్ ఈస్ వాట్ లెర్నింగ్ అనమాట. ఇప్పుడు ఏదైనా నువ్వు ఒక బుక్ చదివినా, ఏదైనా సంథింగ్, వాట్ ఈస్ ఏంటి అంతిమంగా ఏంటి లక్ష్యం? ఒక ఇంజనీరో, పోలీసో, ఐఏఎస్ఓ, ఐపీఎస్ఓ, మెకానికలో, సివిలో, ఆర్కిటెక్టో, డాక్టరో, యాక్టరో, పొలిటీషియను, విఆర్ఓనో, ఎంఆర్ఓనో ఏదో ఒకటి అవ్వాలి కదా. యు నీడ్ టు షో ది ప్రొడక్టివిటీ కదా. అది మెయిన్ ఎండ్ ఆఫ్ ద థీమ్. ఏదైనా బుక్లో నుంచి నువ్వు చదువుకున్నా, ఇన్స్పిరేషన్ తీసుకున్నా, దానివల్ల ఒక ఆనందం, బుక్లోంచి ఒక ప్లెజర్ వస్తుంది, ప్లెజర్లోంచి ఒక మోటివ్ కనపడుతుంది, మోటివ్లోంచి ఒక క్లారిటీ కూడా వస్తుంది. సో అట్లాంటి కొన్ని పుస్తకాలు ఉంటాయి. మిగతా కొన్ని ఉంటాయి చెత్త పుస్తకాలు, బట్ అవి చెత్త అని నీకు ఎప్పుడు అర్థమవుతుందంటే అసలు పుస్తకం నువ్వు చదివినప్పుడు అర్థమవుతుంది. సో ఎప్పుడైనా స్లోగా ఫేస్ బై ఫేస్ వెళ్ళండి. చాప్టర్ 4లో కలుద్దాం. నేను రాకింగ్ రవి. ఎంతసేపు సమయం ఇచ్చి విన్నందుకు ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.